సినిమాకి నేను డైలాగ్ రైటర్గా పనిచేశాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే ట్రైలర్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ప్రెస్ వాళ్ళందరూ చూశారు కదా, మీకు ఎంత స్లీక్గా స్టైలిష్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మొత్తం ఎంటైర్ సినిమా అంతకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలా ఎందుకు చెప్తున్నానంటే సినిమా నేను ఆల్రెడీ చూశానండి. సినిమాకి పనిచేసి కథ అన్నీ తెలిసి ఏ టైంలో ఏమేమి జరుగుతుందో అన్నీ తెలిసినా కూడా మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఇంకొకసారి చూడాలి. అసలు ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యాక్చువల్లీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ కళ్యాణ్ రామ్ గారు చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. మీరందరూ ఆల్రెడీ టీజర్లో ట్రైలర్లో చూశారు. ఆయన పర్ఫార్మెన్స్ ఈజ్ గోన్ బి ది బెస్ట్ ఇన్ దిస్. అండ్ నివేద గారు వర్కింగ్ అంటే యాక్టింగ్ గురించి చెప్పేంత వాట్ యు సే నాకు లేదు అది. అండ్ కమింగ్ టు గుహన్ గారు, చాలా చెప్పాలి. ఆయన కథ చెప్పినప్పుడు ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెరేషన్ చేసేటప్పుడు స్టోరీస్ ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఉంటాయండి, ఎస్పెషల్లీ థ్రిల్లర్స్. కానీ దీంట్లో జరిగిన మ్యాజిక్ ఏంటంటే యాజ్ ద సినిమా ఈజ్ ఇన్ ప్రాసెస్ అది డెవలప్ అవుతూ వచ్చింది, ఇంకా బెటర్ అవుతూ వచ్చింది. అండ్ స్క్రీన్ ప్లే అండ్ ద థింగ్స్ దట్ హ్యావ్ వర్క్డ్ అవుట్ చాలా మ్యాజిక్ జరిగాయి. అది నాకు గుహన్ గారికి తెలుసు. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఓవర్ ద రైటింగ్ టైమ్స్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోన్ బీ ఎ వెరీ 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 గుడ్ ఫిలిం. అండ్ మీకు కూడా అందరికీ చాలా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. మీరు వచ్చి ఫస్ట్ డే సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ యా, శేఖర్ చంద్ర గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో అగైన్ మీరు చూశారు కదా, ఇట్స్ గోన్ బీ ఈవెన్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ద ఎంటైర్ ఫిలిం. అండ్ రిలీజ్ అయిన ఆల్రెడీ లవ్ సాంగ్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే కదండి. ప్రొడ్యూసర్ గారు, యా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. ఈజ్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్ టు మీ దాన్ ఎ ప్రొడ్యూసర్. సో యా. హలో అండి, నమస్కారం అండి అందరికీ. ముందుగా ఐ థ్యాంక్ మహేష్ గారు అండ్ హీరో కళ్యాణ్ రామ్ గారు ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. బికాస్ చాలా సినిమాలు చేస్తూ ఉంటాము, బట్ ఇలాంటి సినిమా రావటం అనేది ఐ ఫీల్ సో లక్కీ అండ్ సో ప్రౌడ్. బికాస్ లాట్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోప్ ఉంది, అట్ ద సేమ్ టైం చాలా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. బికాస్ డైరెక్టర్ కేవి గుహన్ గారు, ఆయన సీనియర్ కెమెరామ్యాన్ గారు. సో ఆయన దగ్గర ఉన్న షార్ట్స్ కానివ్వండి, విజువల్ కానివ్వండి, ఆర్ఆర్ చేసేటప్పుడు ఇట్ వాస్ సో ఛాలెంజింగ్. బికాస్ ఆ విజువల్ రీచ్ అవ్వడానికి కానీ అండ్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ద ఫిలిం. బికాస్ నా ఫీలింగ్ ఏంటంటే మెయిన్గా ఇట్స్ నాట్ ఓన్లీ అ సస్పెన్స్ థ్రిల్లర్, ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్. సో ప్రతి ఒక్కటి క్యారీ అవుతూ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా అంత ఛాలెంజింగ్గా చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం కళ్యాణ్ రామ్ గారు కూడా అంటే వెరీ ఎంకరేజింగ్, సాంగ్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ ఇన్వాల్వింగ్ అండ్ వెరీ ఎంకరేజింగ్. సో లాట్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ హీరో గారు ఈ సినిమా చేయడానికి. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ముందుగా మీ అందరికీ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ చందమామే చేతికందే సాంగ్ అ బిగ్ హిట్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. వచ్చిన ఒక్కొక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, మీన్స్ అ లాట్ టు అస్ అండ్ ద టీమ్. 118 అనేది చాలా స్పెషల్ ఫిల్మ్. నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది, బికాజ్ తక్కువ టైంలో ఎక్కువ కనెక్ట్ చేయాలి. అది చేస్తే ఐ థింక్ that's success for me. But the kind of hard work that every team member has put in this film, technicians ga undochu, actors and everybody, right from Kalyan Ram sir to, like, he had to be there every day on set kada. So um, it's a film which has a lot of potential. And 118 anadi enti ade చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి, అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. అది మెల్లమెల్లగా రివీల్ అవుతుంది ఫిల్మ్లో, అండ్ అలా చూసేటప్పుడు ఇంకా బాగుంటుంది. అండ్ I would like to thank the entire the team of 118 for giving me this opportunity. And ఈ ఫిల్మ్ చాలా బాగా చేయాలి, అండ్ I want that for Guhan sir, because he's such a senior cinematographer, such an established cinematographer. But ఇంత బాగా డైరెక్ట్ చేశారంటే I was surprised, because ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు అనిపించలేదు. ఫస్ట్ టైం కాదు, బట్ తెలుగులో it was like he knew how to get work out of us.
So, and he was so fast. So I hope he's happy, and I want this film. I hope that this film does well, and మీరందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు 118 గురించి మాట్లాడడం అనేది చాలా ఆనందకరమైన విషయం. జస్ట్ బికాస్ మెయిన్లీ టూ థింగ్స్. ఒకటి, ద మోస్ట్ టాలెంటెడ్ కెమెరామెన్ ఇప్పటి వరకు మిస్టర్ కేవి గుహన్ గారు. మనందరం చూసాం ఈయన చేసిన మ్యాజిక్ ఆన్ స్క్రీన్ విత్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు డైరెక్షన్ యాజ్ వెల్ as కెమెరా ఇన్ హ్యాండ్. యూ విల్ లవ్ టు సీ ఇట్ అండి. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అమేజింగ్. నాకు ఎప్పటి నుంచి యాక్చువల్ కోరిక ఆయన ఫ్రేమ్లో కనిపించాలని. నా అదృష్టం ఇలా పండింది. డైరెక్షన్ అండ్ కెమెరామెన్ రెండు ఆయన ఉన్న సినిమాలో నేను ఇన్ని రోజులు వర్క్ చేయడానికి అవకాశం దొరికింది. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ కళ్యాణ్ రామ్ అన్న. ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు మనం కళ్యాణ్ రామ్ గారిని చూసాం. దిస్ ఫిలిం యూ విల్ సీ టోటల్ డిఫరెంట్ కళ్యాణ్ రామ్ గారు. టోటలీ డిఫరెంట్. నేను ది లక్కీయెస్ట్ పార్టీస్ నేను 20 days వర్క్ చేశాను సార్ అనేతో. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ. అండ్ ఎవ్రీ డే నేను అనుకున్నాను మనం చాలా కళ్యాణ్ రామ్ గారి సినిమాలు చూసాం, బట్ మళ్ళీ ఇలా చూస్తామో లేదో తెలీదు. దిస్ విల్ బి ద మోస్ట్ different film of all Kalyan Ram's films. That's for sure. And not last, I'm very happy to work with Nivetha garu again. Previously ఒకసారి నిన్ను కోరిలో వర్క్ చేశా. అది బెస్ట్ సీన్గా మిగిలిపోయింది నాకు ఇప్పటివరకు నా కెరియర్లో. అండ్ దిస్ వన్ మీరు చెప్తారు చూసిన తర్వాత, సో సో అమేజింగ్. అండ్ ఐ థ్యాంక్ Mahesh Anna for giving me this opportunity. Thank you so much Anna, and long way to go. And ఆయన ఎంచుకున్న స్క్రిప్ట్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి. సో మీరు చాలా చూస్తారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ కళ్యాణ్ రామ్ గారు అండ్ డైరెక్టర్ గోహన్ గారు ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఫిల్మ్. కొన్ని ఫిల్మ్స్ మనం చేస్తున్నప్పుడే మనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తాయి. మనకి మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సినిమా మనం చేస్తున్నామని. అలాంటి సినిమాల్లో 118 ఒకటి. ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే రైట్ నౌ, ఈవెన్ బిఫోర్ ద రిలీజ్, దట్ 118 ఈస్ గోయింగ్ టు బి అ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ ఇదే కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, గోహన్ గారి టేకింగ్ కానీ, ఆర్ నివేదా మ్యామ్ ఆర్ శాలిని మ్యామ్, ఎవ్రీబడి హ్యాస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. శేఖర్ చంద్ర గారు హ్యాస్ గివెన్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. మీరు ఆల్రెడీ ఆ చందమామే సాంగ్ చూశారు, ట్రైలర్లో రీ రికార్డింగ్ చూశారు. ఫిల్మ్లో రీ రికార్డింగ్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. వీఆర్ గోయింగ్ టు కమ్ ఆన్ March 1st. ఇంకా చాలా షేర్ చేసుకోవాలని ఉంది, బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఎక్కువ షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. First of all, I would love to welcome you all, media, press, social media, whatever it is. Today, I need, for a film like 118, I really need people like your support. So today, I think you have all seen the trailer now. This a thriller with a nice story behind it, and in this film, see, usually what happens. When I work as a cinematographer, ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఐ జనరలీ సే ముందే చెప్పేస్తాను, ప్లీజ్ డోంట్ కాల్ మీ టు ద స్టేజ్ అని చెప్పేస్తాను. బట్ నౌ టుడే ఐ హ్యావ్ నో ద గో. ఇది నేను అటెండ్ చేయాలి, మాట్లాడాల్సింది. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై ఫిలిం. సో తెలుగులో నౌ లాట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ హ్యావ్ స్టార్టెడ్ కమింగ్, అండ్ మై ఇంటెన్షన్ ఈస్ టు బీ a part of it, at least a moving stone, one of the stone in that whatever is happening in the industry. Allu nenu kuda oka part avali. Adukku ee story idanni cheppinappudu Kalyan sir first time when he listened to the script only, he liked it, and he is also a person who want to make chala changes ravali, kotta ideas anni try cheyali no nice actor. So he immediately gave support to the film, and I would like to thank all the technicians who has worked with me
all the actors, everybody, because from the camera, when I came to the direction, అప్పుడు నాకు తెలిసింది ఎంతోమంది, so many technicians, so many actors, all of them are coming and putting their soul ఈ ఫిలింలో, all of them are part of it. It became a very nice teamwork from everybody. నాకు separate నేమ్ చెప్పాల్సిన కూడా ఇది లేదు, బికాస్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద మేజర్ టెక్నీషియన్ టు the last lightman, crane person, everybody has really put their soul into the film. They all helped me a lot. So I would like to thank everybody who were part of this film. And I would like to thank Tammiraju Garu, editor. He was very much supportive in the while I'm doing the final edit and all. He really guided me well. And Shekhar Chandra, when the re-recording and all started, when the song started, for me, even the music area, then నాకు కూడా కొత్తది. I've been exploring ఇప్పుడే. బట్ అందులో வந்து whatever శేఖర్ చంద్ర has given me ఒక మంచి స్పేస్ ఇచ్చారు. whatever కరెక్షన్స్ ఏదని క్రియేటివ్గా ఏం కావాలో he was very free to do all those things. అండ్ నాకు ఫిలిం ఆయన ఫస్ట్ టైం ఎడిటెడ్ చూసినప్పటి నుంచి he was so excited, and he knows the importance how much re-recording plays in these kind of films. So then he has really worked hard. I want every one of them who was part of the film should get very good name. And Niveda and Shalini are there in this film. Niveda Kande, she has a very responsible character in this film. The whole film revolves around her only. So from the time she listened to the script, అప్పటి నుంచి questions చాలా అడిగి, she used to understand whatever she has to do, everything. And she really took the character into herself and really did it well. And I'm telling you, once the film releases, you will all know that కొన్ని విషయాలు people won't even do it. She really took that thing and she did a lot. When the film comes, you'll know how much she has put herself into the film. And Shalini also, I think after Arjun Reddy, it's another film which she also being a big part in the film. And she also she did with a lot of interest and commitment in the film. And our Kalyan Ram Garu, he is actually, when the film is on the process, when every day we used to discuss what to do and all, ఆ ఫిల్మ్లో ఇప్పుడు మార్నింగ్ సీన్ ఏం చేయాలి ఏంటి అదన్నీ ఆయనతో డిస్కస్ చేసి, ఆఫ్టర్ కమింగ్ టు ద సెట్ he will be ready to do whatever, how many ever takes, అన్నీ కరెక్ట్గా రావాలి ఆయనకు. ఫుల్ నేను మైండ్లో ఏం అనుకున్నానో అది కరెక్ట్గా వస్తుందా లేదా, అది ఆయనకు అంత రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటారు. అండ్ వెరీ ఎక్సైటెడ్ పర్సన్. వెన్ a scene comes well and all, immediately he encourages. And as the film was reaching the final position, really he gave me a very good support and encouragement. That means a lot to me. And our producer Mahesh Garu, I already know him, but when the script and all finalized, Kalyan Ram Garu నాకు ఆయన ఇంట్రడ్యూస్ చేసి, ఆయనతో పాటు he also listened to the script. And Mahesh Garu is a very ardent reader. He wanted to do something new and all. He got excited, immediately excited అయిపోయి ఆయన కూడా ఈ ఫిలింలో whatever we wanted, he gave them everything, gave a fantastic support, not only as a producer, not only money, he gave a lot of inputs into the film. Everybody's inputs are in this film, and I would like to thank everybody who are part of this film. And thank you Kiran, thanks to my art director, thanks to everybody who have worked with me in this film. Thanks. మై స్మాల్ రిక్వెస్ట్ ఇస్, మీరు ట్రైలర్ చూశారు, సో జనరల్గా మేము మాట్లాడేది బాగుంది, చాలా బాగుందని మేము చెప్పుకుంటాం. I would request any 3 members, please come onto the stage
అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఎవరైనా వస్తారా? బాగుంటుంది వస్తే. మీలోంచి ఎవరైనా ఎవరైనా సరే, నాకు కనపట్లేదు. ఏమైనా రాగలుగుతారా? నువ్వు రామ్మ, నువ్వు నాతో ఎక్కువ ఫోటో రండి, ఇటు రండి, రండి మాట్లాడరా. ఎవరు ముగ్గురు? ఏంటి మీరు భయపడతాం ఏంటి అసలు? ఎవరు మీరు మొహమాట పడతాం ఏంటి? రండి ప్లీజ్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్. మాకు నచ్చే మేము ఈ ట్రైలర్ పే చేసాం. సో మీ ఫీడ్బ్యాక్ ఏంటో మాకు తెలియాలి. దట్స్ వాట్ ఐ వాంట్ ఈవెన్ ద ఆడియన్స్ టు నో. సో సాయి రమేష్ గారు ఎక్కడ ఉన్నారండి? ఇక్కడే ఉన్నారు. సాయి రమేష్ గారు రండి ప్లీజ్. సీనియర్ జర్నలిస్ట్ గారు ఆయన. ఇంకా 2 పేర్లు ఉంటే చెప్పండి. కుమార్ గారు, TV5 కుమార్ గారు, రాధాకృష్ణ గారు. ఎవరు? శక్తిమానా? మంచి పేర్లు పెట్టుకున్నారండి. గుడ్. సో ఫస్ట్ మీరు మాట్లాడండి. హాయ్. ముందు గుహన్ గారికి కంగ్రాట్స్, మహేష్ భయ్య కంగ్రాట్స్, హీరో గారికి కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా 118 అమ్మాయి గురించి రివీల్ చేయకుండా అసలు ఏంటి సస్పెన్స్ అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. సో ఆ సస్పెన్స్ కోసమన్నా చూడాలని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అది చాలా క్యాచీగా ఉంది. ఇంకోటి ఏంటంటే కెమెరామెన్ డైరెక్టర్ అవ్వడంలో అడ్వాంటేజ్ ఏంటనేది గుహన్ గారు చూపించారు ఇప్పుడు. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఆల్సో స్టిల్ ఫోటోగ్రాఫర్, బట్ ఐ డూ ఫాలో ఆల్ కెమెరామెన్స్ లైక్ PC Sriram, you and Ashok Mehta garu and everybody. So what I came to know that it is very easy to do framing and directing the situation and the thing. So that balance is good and your framing is appreciable. And especially Kalyan Ram garu, ఆయన ఫిజిక్స్ కానివ్వండి అప్పటికి ఇప్పటికి వెరీ గుడ్ ఫిజిక్స్ సార్. ప్లీజ్ డూ మెయింటైన్. అండ్ నివేత యు ఆర్ లుకింగ్ గార్జియస్. అండ్ శాలిని ఆల్సో ప్లీజ్. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. మంచి సినిమా ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్ చూడగానే ఎలా ఉందంటే జస్ట్ టేకింగ్ స్టార్టింగ్ నుంచి హాలీవుడ్ సినిమా స్థాయిలో తీసినట్టుగా అనిపించింది. గుహన్ గారే డైరెక్ట్ అవ్వడం వల్ల ఇందులో ఒకే ఒక మాట చెప్తాను. అన్ని లాజిక్లు వెతికే నువ్వు ఏ లాజిక్ లేని దానికోసం ఎందుకు ఆరాటపడుతున్నావు అని ఒక డైలాగ్ ఉంది. అదే సినిమాలో చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే హీరో ఎప్పుడైతే రన్ చేస్తాడో ఆ సినిమా హిట్. లాజిక్ చాలా సినిమాలు చూసాం. టోటల్గా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్. ఇందులో మీరు ఏదో ఇన్వెస్టిగేషన్ శోధించే క్రమంలో సాగే పాయింట్ కాబట్టి అది ప్రేక్షకులకి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. టోటల్గా ఈ సినిమాకి యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్. తర్వాత అతనొక్కడేలో కళ్యాణ్ రామ్ గారు నాకు కళ్ళ ముందు కనిపించారు. ఆయన అతనొక్కడే లాంటి హిట్ 118 కొట్టబోతున్నారు. కంగ్రాట్స్ అండి. అందరూ చెప్పినట్టే చాలా బాగుంది ట్రైలరు. కళ్యాణ్ గారు ఈ మధ్య మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మళ్ళీ అటెంప్ట్ చేశారు. ట్రైలర్ చాలా బాగుందండి. విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సార్. శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మరి పర్టికులర్గా చెప్పక్కర్లేదు. థ్రిల్లర్కి ఆయన ఎక్స్పర్ట్. సో కంగ్రాచులేషన్స్ సార్. మహేష్ అన్న కంగ్రాచులేషన్స్. గట్టిగా కొట్టబోతామని అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. నాకు తెలుగు బాగా రాలేదు. I saw the film and I was closely associated with Gugan from his early days. I'm working for his brother Charan, so I'm his manager, and from the day one he started with PC Sriram, and PC Sriram's one of the very favorite technician is Gugan, because since I am manager to PC Sriram, he told long about Mr. Gugan, so his framing sense and everything is very nice. And I know Magesh Saru is very nice producer and very planning and everything is very good. And Kalyan sir, I was just met in the set and everything. I've seen many films. This films is very nice and the dialogues and everything nice. As dialogue Kiran Garu Chesalu, Kalyan sir, since you started you have to finish this. Shalini was telling, so you have to finish this film, and it was best wishes for a very big success. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్తదనం కోసం ట్రై చేయడంలో ఎప్పుడు కళ్యాణ్ రామ్ గారు ముందుంటారు. ఆయన సినిమాలన్నీ ఏదో కొత్తదనం ఆడియన్స్కి ఇద్దాము, కొత్తగా ప్రయత్నిద్దాం అనే ఆ ప్రయత్నం ఎప్పుడూ ఆగలేదు. ఈ 118లో కూడా అదే చాలా గట్టిగా కనిపించింది. ట్రైలర్ చూస్తున్నప్పుడే సినిమా కోసం వెయిట్ చేసే అంత ఆసక్తిని ఈ ట్రైలర్ కలిగించింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఒక ఇన్వెస్టిగేషన్ సినిమాలంటే ఎప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తిని హోల్డ్ చేయటమే
ట్రైలర్ యొక్క ఉద్దేశం అయితే ఇది 100% ఈ ట్రైలర్ సక్సెస్ అయింది అనిపిస్తుంది. ముఖ్యంగా మా కుటుంబం నుంచి జర్నలిస్ట్ కుటుంబం నుంచి నిర్మాతగా ఎదిగిన మహేష్ కోనేర్ గారికి ఈ సినిమా మంచి ఆర్థిక విజయం సాధించాలని కోరుకుంటూ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు ఇలా ముందుకు వచ్చి మాట్లాడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ రియలీ ఆనర్డ్. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్. సో ఇందాకే చెప్పినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడతాను, బట్ రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి. మీరు చూసిన ట్రైలర్లో వీ హ్యావ్ టోల్డ్ ద హోల్ ఫిలిం. మళ్ళీ చూడండి, మీకు సినిమా అర్థమైపోతుంది. స్టోరీ మేము చెప్పక్కర్లేదే లేదు. చాలా కీన్గా మీరు ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే యూ నో ద హోల్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం. అంత బాగుంది. అండ్ నా నమ్మకం, మేము కట్ చేసినప్పుడు మేము ఫీల్ అయ్యాం. ద హోల్ స్టోరీ ఇన్ ద ఫిలిం. ఇఫ్ యూ కెన్ డైసెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీకు అది కనపడుద్ది. అండ్ థ్యాంక్స్ నివేదిత గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. షీఈస్ ద మెయిన్ ఎంటిటీ అండ్ ఆవిడ మీదే కథ వెళ్తుంటుంది. ఐఎమ్ జస్ట్ అ పర్సన్ రివాల్వింగ్ అరౌండ్ హర్. సో షీఈస్ ద మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం. అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్. నేను డబ్బింగ్ అయిపోయి ఫైనల్ రీల్ చూస్తుంటే లిటరలీ కంటతడి పెట్టించిందండి ఆవిడ. సో ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. సో థ్యాంక్స్ లాట్ నివేదిత గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. రియలీ థ్యాంక్స్. గుహన్ గారు ఈ ఫిలింలో స్టోరీ, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, సో 4 బాధ్యతలు నిర్వర్తించారండి. సో చాలా కష్టం 4 బాధ్యతలు చేసుకొని చేయడం. బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ 2 పార్ట్స్కి వచ్చేటప్పటికి ద ఫస్ట్ సిట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఐ యాక్సెప్టెడ్ దిస్ స్టోరీ. చాలా బాగుంటుంది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే అండి ఈ ఫిలిం డెఫినెట్గా మీరు చూస్తే ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుతుంటుందండి. ఈ కథ ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుద్ది, కానీ మనం దాన్ని వదిలేస్తాం, పట్టించుకోం. దాన్ని ఓకే డిస్కస్ కూడా చేస్తాం, ఎందుకు వదిలేద్దాం అనుకుంటాం. అందుకే మీకు హీరో క్యారెక్టరైజేషన్ సంబంధించిన డైలాగ్ కూడా ఉంటుంది. బేసిక్గా వీడి క్యూరియాసిటీ ఎక్కువ. ఏమైనా జరిగిందంటే ఎందుకు జరిగింది అలా, వై నాట్ లెట్స్ ట్రై ఇట్, దాని లోపల డిగ్ చేస్తూ వెళ్తాడు. సో దట్స్ వాట్ ఈజ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో. సో నాకు కథ చెప్పిన వెంటనే ఐ వాజ్ కనెక్టెడ్ బికాజ్ నాకు ఎంత జరిగినాయి, బట్ నేను వదిలేసేవాడిని. ఇవన్నీ జరగవలే, వదిలేద్దాం అనుకుంటాను. బట్ ఆయన కథ చెప్పిన వెంటనే నాకు అక్కడ కరెక్షన్ పాయింట్ దొరికిందండి. సో ఐ వాజ్ కనెక్టెడ్ దాట్. సో ఆ 2 ఫస్ట్ ఆయన చాలా బాగా చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి నాకు నా వయసు సరిపోదు, ఆయన ఎక్స్పీరియన్స్ ముందు నేను ఐఎమ్ నథింగ్. హీ హాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్స్ అండ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మన ఇండస్ట్రీలో. ఇక్కడ డైరెక్షన్ వచ్చేటప్పటికండి హీ హ్యాడ్ హిజ్ ఓన్ విజన్. లైక్ మేకింగ్ స్టైల్ నుంచి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి, డైలాగ్ డెలివరీ నుంచి, ఆయన ఏ రోజు కిరణ్ గారు డైలాగ్స్ అన్ని రాసి ఇచ్చినా హీ ఆల్వేస్ యూస్ టు ఆస్క్ మీరు ఫీల్ అవ్వండి. యూనో ఒక ఆర్టిస్ట్గా కథ మీకు తెలుసు. సో అందరికీ కథ ఐ థింక్ నాకే కథ ఒక 10-15 టైమ్స్ చెప్పుంటారు, ఏది సెట్స్లోనే, లొకేషన్లోనే. సో అందరికీ అలా కథ మీరు ఫీల్ అవ్వండి. ఈ సీన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీ యాక్షన్ ఎలా ఉంటుంది. రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఏదో క్లోజ్ కాబట్టి క్లోజ్లోనే మీరు ఎలా ఉండాలి, ఇటు చూడకూడదు, అదేం లేదు. రెస్ట్రిక్షన్స్ లేకుండా మీరు ఫీల్ అయి చేయండి అని చెప్పి అద్భుతంగా డైరెక్ట్ చేశారండి. నిజంగా అసలు ఎక్కడ ఒక కొత్త దర్శకుడితో నేను చేస్తున్నాను ఈవెన్ ద ఫస్ట్ డే నుంచి అండ్ ద లాస్ట్ డే దాకా నాకు ఎక్కడ అనిపించలేదు. సో థ్యాంక్స్ లాట్ గుహన్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ గ్రేట్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఫిలిం. థ్యాంక్స్ లాట్. అండ్ మహేష్ ఇంకా ఈజ్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. ఈ కథ నేను విన్న తర్వాత గుహన్ గారు అడిగారు ఎవరు చేస్తే బాగుంటుందని. యాక్చువల్ ఫ్రాంక్గా చెప్తారండి, మహేష్ గారు హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం టు మేక్ గుడ్ ఫిల్మ్స్. సో ఐ ఫెల్ట్ ఓకే. ఒకసారి మామూలు డిస్కషన్ జరుగుతూ నేను మహేష్ గారికి లైట్గా కథ చెప్పాను. సార్ కథ బాగుంది వినొచ్చా అన్నారు. వినండి మహేష్ గారు వినండి. ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ ఇది ఎన్టీఆర్ ఆర్ట్స్తో చేసేద్దాం ఈ సినిమా నాకు, ఎందుకంటే అంత బాగా నచ్చింది కదా, ఇంత మంచి కథ. ఓకే వేరే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ అంత బాగా నాకు నచ్చింది కాబట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్తోనే చేద్దామని అనుకున్న సబ్జెక్ట్ అండి. సో బట్ మహేష్ గారు విని ఇమీడియట్గా హీ వాజ్, నేను ఎంత ఎక్సైట్ అయ్యాను కథ విని, ఆయన అంతే ఎక్సైట్ అయ్యి సార్ ఈ కథ మా బ్యాన్లో చేయాలండి అని అన్నారు. సో థ్యాంక్స్ లాట్ మహేష్ గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ మా కిరణ్ గారు, నేను బాబ్జీ కదండి రేడియో మిర్చిలో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్. నాకు భలే ఉంటుంది, చాలా విట్టీగా చాలా బాగుంటుంది. సో సినిమాలో కూడా కొన్ని అంటే ట్రైలర్లో చూపించలేదు, బట్ హిస్ డైలాగ్స్ ఆల్సో కమ్అట్ వెరీ గుడ్, చాలా బాగా చేశారు. అండ్ ఈ ట్రైలర్కి కానీ లైక్ మ్యూజిక్ లాంచ్ కానీ ఎందుకైనా దేనికైనా మనకు కావాల్సింది
మన మ్యూజిక్ డైరెక్టర్ గారండి శేఖర్ చంద్ర, యూ డన్ ఫ్యాబులస్ జాబ్. నిజం చెప్తాను, చందమామే సామాన్య ట్యూన్స్ అన్ని మనం మ్యూజిక్ డైరెక్టర్ గారు 2-3 ట్యూన్స్ ఇస్తారు, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేస్తాం. చందమామ అనే సాంగ్ సింగిల్ గో ఆయన పంపించారు. ఎస్, ఇట్స్ అ లవ్లీ సాంగ్, మా సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా ఉంది. అలా ఇంకొక సాంగ్ ఉందండి, అది మేము త్వరలో రిలీజ్ చేస్తాం. అండ్ రీ రికార్డింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు శేఖర్ గారు. సో హ్యాట్స్ ఆఫ్ శేఖర్. అండ్ మా తమ్మిరాజు గారు, మా ఎడిటర్ గారు, హీ హెస్ బీన్ అనదర్ బ్యాక్ బోన్ ఫర్ ద ఫిల్మ్. ఎడిటర్ మా తమ్మిరాజు గారికి, ఆయన ఎక్కడున్నారో, థ్యాంక్స్ లాట్ తమ్మి గారు, యూ హెవ్ బీన్ అ బ్యాక్ బోన్. అండ్ ఎవ్రీవన్ ఎల్స్, థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్ ఎల్స్. అండ్ శాలిని, ఆవిడతోని ఫస్ట్ టైం చేశానండి, వెరీ బబ్లీ గర్ల్. అంటే నాకు నివేదిక గారికి కాంబినేషన్స్ తక్కువ, బట్ శాలినితోని ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్ అండ్ షీ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. నాజర్ గారు, అలా ఎవ్రీ ఆర్టిస్ట్ హు హెస్ డన్ ఇన్ దిస్ ఫిల్మ్ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ అండి. అండ్ నాకు చాలా తృప్తిగా అనిపించింది సినిమా చూసి. మార్చి 1 మీ ముందుకు వస్తుంది. ఐ థింక్ డెఫినెట్లీ నేను ఎంత ఎక్సైటెడ్ మీరు కూడా ఎక్సైటెడ్ అని గట్టి నమ్మకం ఉంది నాకండి. థ్యాంక్స్ అలాట్. జై హింద్, జై ఎన్టీఆర్. Hi India Glitz viewers. For all the latest movie review, Interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.